హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరు బాగున్నారా ఆశిస్తూ ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే టొమాటో పండుమిర్చి పచ్చడిని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1/2 కేజీ టొమాటోస్కి 1/2 కేజీ పండుమిర్చి కారం సరిపోతుందండి. ఒకవేళ మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 1/2 కేజీ టొమాటోస్ని ముందుగానే బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా, ఇందులో పండుమిర్చి వేసి చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది. నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ కంటే కూడా ఈ పండుమిర్చి కారంతో చేసిన టొమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి కోసం 50 to 70 గ్రామ్స్ చింతపండు, అలాగే 1 కప్ వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ చల్లగైన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా కడుక్కుని ఆరబెట్టుకున్న పండుమిర్చిని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే టొమాటోస్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్ వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడికి గల్లుప్పు అంటే లావు ఉప్పు బాగుంటుందండి టేస్ట్, నార్మల్ సాల్ట్ కంటే కూడా. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో మనం ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేయాలి. టొమాటో ముక్కలు కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండును కూడా యాడ్ చేయాలి. ఈ టొమాటో పచ్చడికి హైబ్రిడ్ టొమాటోస్ కంటే కూడా నాటు టొమాటోస్ అయితేనే బాగుంటాయి, పులుపు బాగుంటుంది. ఒకవేళ టొమాటోస్ బాగా పులుపుగా ఉంటే చింతపండు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా, అలాగే టొమాటోస్ కూడా కొంచెం తక్కువ రేట్కే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో ఇలా టొమాటోస్తో పచ్చడి, నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటుంది. ఈ టొమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అడగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. టొమాటోస్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నట్టయితే ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. మేమైతే మళ్ళీ దాన్ని గ్రైండ్ చేయము. ఇప్పుడు ఇందులో పండుమిర్చి పేస్ట్ని యాడ్ చేయాలి. అలాగే క్రిస్టల్ సాల్ట్ అంటే గల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి. వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మెథడ్లో టొమాటో పిక్కల్ చేయడం చాలా ఈజీ అండి, చాలా బాగా కుదురుతుంది కూడా. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇలా టొమాటో పండుమిర్చి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి టొమాటో ముక్కలు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో, ఎక్కడ కూడా టొమాటోస్ కనిపించట్లేదు కదా. ఇంకా దీన్ని మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు. మిక్సీకి వేస్తే అంత రుచిగా ఉండదు. కావాలంటే మీరు మిక్సీకి వేసుకోవచ్చు, బట్ టేస్ట్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారుగా టొమాటోస్, పండుమిర్చి, కారం అన్నీ ఎలా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లబడనివ్వాలి. ఇలా చల్లగైన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. అలా చేసినట్టయితే సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటుంది. ఇప్పుడు టొమాటో పచ్చడి కోసం తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఈ పచ్చడికి తాలింపు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 కప్ వరకు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కచ్చాపచ్చగా పట్టుకొని పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వెల్లుల్లి ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్ట్. మీకు ఒకవేళ వెల్లుల్లి ఎక్కువగా వద్దనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి.
వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయగానే ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది, భలే ఉంటుంది కదా. వెల్లుల్లి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కాస్త చల్లగా అవనివ్వాలి. ఇలా చల్లగైన తాలింపులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి, అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇందులో పండు మిర్చి యాడ్ చేయడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో చూస్తున్నారు కదా. ఇదిగోండి రెడీ మన టొమాటో పండు మిర్చి పచ్చడి. దీన్ని టొమాటో కారం అని కూడా అంటారు. ఈ టొమాటో పచ్చడిని ఎగ్జాక్ట్గా చెప్పిన కొలతలతో చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్టయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా కాస్త పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. అందులోనూ పుల్ల పుల్లగా ఉండే ఈ టొమాటో పండు మిర్చి పచ్చడి చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పండు మిర్చి పచ్చడిని ఒక పికల్ జార్లో స్టోర్ చేసుకున్నట్టయితే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా ప్రిపేర్ చేసుకున్న టొమాటో పచ్చడి అలాగే ఒక స్పూన్ నెయ్యి, ఈ కాంబినేషన్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ టొమాటో పచ్చడి అంటే ఇష్టమో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ మెథడ్లో టొమాటో పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.